నమస్తే. ఎస్సీ వర్గీకరణ కళ 30 సంవత్సరాలుగా మనకు తెలుసు. సో, 30 సంవత్సరాల చిరకాల కళ ఫైనల్లీ ఈరోజు అయిపోయింది అని చెప్తాను. కానీ ఈ ఉద్యమంలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ అనే ఉద్యమంలో సో, చాలామంది అమరవీరులయ్యారు. సో, అప్పుడు వాళ్ళ పరిస్థితి, మా పరిస్థితి ఏంది అని చెప్తాను. ఎందుకంటే ఏ ఉద్యమం చూసుకున్నా సరే ఫైనల్‌గా ఎవరైనా సరే లబ్ధి పొందేది, కొంతమంది నష్టపోయేది మాత్రం అమరవీరుల కుటుంబాలే. సో, ఇప్పుడు మేము కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. సో, అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏంది అని చెప్పేసి వారి తల్లిదండ్రులు ఎవరైతే ఎస్సీ వర్గీకరణ ఏడుగురు ఎవరైతే చనిపోయారో, సో, అందులో ప్రధానంగా ముగ్గురు గాంధీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే చనిపోయారో సో, వాళ్ళ తల్లిదండ్రులు మనతో పాటుగా సో మాట్లాడదాం వారితోని. సురేందర్ మాదిగ వారి తండ్రి ఉన్నారు అమరవీరులు పొన్నల యాదయ్య గారు. సో చెప్పండి అన్న, అమరవీరులైరు అండ్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీ బాబు అమరవీరులైరు. సో ఇప్పుడేమో ఎస్సీ వర్గీకరణ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. సో ప్రభుత్వంతో బంధాలు అవన్నీ జరుగుతా ఉన్నాయి. సో ఏమనుకుంటారు? ఇది తప్పకుండా యావత్ జాతి విజయోత్సవం, మా అమరవీరుల కూడా విజయోత్సవం. ఇది ప్రాణాలు పోయినందుకు వాళ్ళకు ఫలితం దొరికింది, వాళ్ళు కన్న కళ నెరవేరింది. దాంతోపాటు వాళ్ళకు మనశ్శాంతి కూడా అయింది 4వ తారీఖు ఫిబ్రవరి రోజు. ఇది మాకు సంతోషం ఉంది, గర్వం కూడా ఉంది. కొడుకు మాకు లేకపోయినా కూడా జాతి కోసం ఉపయోగపడ్డాడు అని మేమైతే గర్వపడుతున్నాం. జాతి బాగుపడే రోజు వచ్చింది ఆయన వాళ్ళ వల్ల. అమరవీరుల కుటుంబంలో జాతి బాగుపడే రోజు వచ్చింది. దానికి మాకు ఆనందంగానే ఉంది. జాతి బాగుపడుతుంది కదా, అది ఆనందం. మాకైతే లేడు, ఆ లోటు అయితే ఎవరు తీర్చలేరు. ఎప్పటి నుంచి అంటే ఈ ఉద్యమంలో ఎప్పటి నుంచి మందకృష్ణ గారి అడుగుజాడలో నడుస్తా ఉన్నారు? ఎప్పటి నుంచి ఉద్యమంలో ఉన్నారు? ఉద్యమంలో కృష్ణమాది అన్న స్టార్టింగ్ లో 94లో ఉద్యమం ప్రారంభం చేసినప్పుడు చిన్నపాటి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 81 రూమ్ అనే దాంట్లో ఉండేవాడు మందకృష్ణ మాదిగ స్టార్టింగ్ దశలో. అప్పుడు మా బస్తీ ల్యాండ్ సమస్యలు నాకు తెలిసింది. ఇట్లా మన కోసం ఎవరు పోరాటం ప్రారంభించారో మందకృష్ణ మాదిగనంట అతను. మరి మనం అంతా మాదిగోళ్ళే, మా కాలనీలో ఉన్న వాళ్ళు అత్యధిక శాతం మాదిగోళ్ళే. ఆ ల్యాండ్ సమస్య ఉంది మా దగ్గర. సరే, ఈ ల్యాండ్ సమస్యను కృష్ణాన్న దగ్గరికి తీసుకపోతే ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడేమో అని మేము యువకులు ఎంటేసుకొని, మా కొడుకుని కూడా ఎంటేసుకొని, మిగతా వాళ్ళని కూడా ఎంటేసుకొని రూమ్ నెంబర్ 81 ఎమ్మెల్యే కోర్టులో మందకృష్ణ మాదిగని కలిసినాం. అప్పుడు దేవా మాదిగ ఉండే, అందరూ ఉండే. కొత్తగా ప్రారంభమైనప్పుడు యుద్ధం అయితే ఉన్న సమస్య చెప్పినాం ల్యాండ్ ఇది. అదేం ప్రాబ్లం లేదే, నేను వచ్చిందే మాదిగల కోసం సాయం చేయడానికి, మాదిగల కోసమే నేను ఉద్యమం చేస్తున్నా. సంతోషం మాట, మీరు వచ్చి కల్చర్ సిటీలోనే ఉంటారు కాబట్టి సిటీలో కూడా మనది ఒకటి వింగ్ ఉండాలా, ఎంఆర్పిఎస్ శాఖ అనేది ఉండాలా. సిటీలో మీకు శాఖ ఓపెన్ చేస్తా, మీ బస్తీకి వస్తా, అక్కడ ఒక కమిటీ వేస్తా బస్తీలో అని మందకృష్ణ మాదిగ అన్న మా బస్తీకి వచ్చిండు. 2-3 సార్లు వచ్చి సందర్శించాడు, మీటింగ్ పెట్టిండు. దాదాపు మరి ఎక్కడ రూమ్ లో 81లో ఉన్నంటే 92 అనుకుంటున్నా. వచ్చిండు, ఆ సమస్య విషయం మీద కలెక్టర్ తోని పోరాడిండు మందకృష్ణ మాదిగ అన్న. గవర్నమెంట్ తో అప్పుడు ఉండే పోరాడిండు, సమస్య పరిష్కారం కావాలి. అంతా మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారు, ల్యాండ్ ఫిరీది ఇనాం ల్యాండ్. మరి వాళ్ళని ఎల్లగొడితే ఎక్కడ పోతారు? అక్కడ ల్యాండ్ లార్డ్ ఉన్నాడు, ఆ ల్యాండ్ లార్డ్ మమ్మల్ని ఎల్లగొట్టిండు సగం మందిని కోర్టు కేసులు అవి చేసి. మిగతా వాళ్ళు కూడా ఎల్లగొడితే భయభ్రాంతులతో కృష్ణాన్న దగ్గరకు వచ్చింది సురేందర్ మాదిగ, మిగతా వేరే యువకులు. అప్పటి నుంచి సురేందర్ మాదిగ ఉద్యమానికి టచ్ అయిపోయాడు. టచ్ అయిపోయినాక ఉద్యమంలో తిరుగుడు పెట్టిండు. మందకృష్ణ మాదిగ గారు తరచుగా జగ్జీవనరామ్ స్టాచ్యూ దగ్గర అప్పట్లో మీటింగ్లు పెట్టేవాడు. ఆ మీటింగ్లకు కూడా క్రమం తప్పకుండా సురేందర్ మాదిగ అటెండ్ అయ్యేటోడు. ఇంకా ఇంకో అనుచరులంతా 20 మంది గ్రూప్ ఉంది, అటెండ్ అయ్యేటోడు. ఆ ఒక్క ఉపన్యాసము, మందకృష్ణ మాదిగ గారి ఉపన్యాసం విని ఏమైతుందంటే ఆయన ఉపన్యాసాలకు ఆకర్షితుడై అయ్యి మీలాగా ఆయన ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ ఉండే ప్రొఫెషనల్ సురేందర్ మాదిగ బతుకుదేరు అది ఉండే. ఇంకా సిటీలో కొంతమంది నాయకులు పరిచయం అయ్యారు. ముంజగల విజయ్ కుమార్, ఇప్పుడు దామోదర్ రాజనరసింహ దగ్గర ఉంటాడు ఆయన. అప్పుడు ఆయన పరిచయం అయ్యాడు, కుమారి సత్యనారాయణ పరిచయం అయ్యాడు. కొంతమంది సిటీలో ఉన్న ఎంఆర్పిఎస్లు కూడా మా కొడుకు పరిచయం అయ్యి వీళ్ళు ఎక్కడ పోయినా గ్రూప్గా తిరుగుతున్నారు. అందులో ఆయన వీడియో అండ్ ఫోటోగ్రాఫర్ కదా మా కొడుకు. ఎక్కడ కృష్ణన్న సభ పెట్టినా కూడా ఈ మా కొడుకును కెమెరాలు వేసుకొని వెళ్ళిపోతుండే ఆ సభను కవర్ చేయడానికి. అట్లా ఫుల్ టైం ఉద్యమంలో వెళ్ళిపోయాడు ఫోటోగ్రాఫర్గా. కృష్ణన్న కంట్లో పడ్డాడు. ఈయన యాక్టివ్గా ఉన్నాడు కుర్రోడు. సురేందర్ మాదిగ టాలెంట్ ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, వీడియోగ్రాఫర్, మా ఉద్యమానికి పనికి వస్తాడు అని మందకృష్ణ మాదిగ అన్న ఆలోచన చేసి, నువ్వు సిటీలో ఉంటావు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ యువసేన ప్రెసిడెంట్ ఇస్తాను నీకు అని ఓ పోస్ట్ ఇచ్చేసాడు మా కొడుక్కి. ఇస్తే ఆ ఇచ్చిన పోస్టును స్వీకరించి అప్పటి నుండి
ఈ పోస్టుకు నేను న్యాయం చేయాలని ఫుల్ టైం పనిచేస్తూ సిటీల జంట నగరాల్లో ఉన్న మాదిగ కార్యకర్తలు అంతా సమీకరించడం స్టార్ట్ చేశాడు. గ్రూపులు చేశాడు, మీటింగ్లు పెట్టాడు. ఇంత ఇప్పుడు కృష్ణన్న పిలిపిస్తే 200 మందిని తీసుకెంట పెట్టుకొని పోవాలా, అట్లా గ్రూప్ మెయింటైన్ చేస్తే మరి కృష్ణన్న ఫోన్ చేస్తే సాయంత్రం వరకే 200 మంది కృష్ణన్న ముందు నిలబడాలా, ఎట్లా? అలాంటి గ్రూప్ మెయింటైన్ చేసి ఇక్కడ ఒక శాఖ ఓపెన్ చేసిండు హ్యాబిట్స్ లో, యువసేన ఆఫీస్ అని పెట్టేసిండు. సురేందర్ మాది ఆఫీస్ ఉన్నది ఇప్పుడు లేదనుకో, చనిపోయిన తర్వాత. ఇక అక్కడ మందిని గ్యాదర్ చేయడము, వాళ్ళకు బోధించడం ఎంఆర్పిఎస్ గురించి, ఈ మన మాదిగ జాతి బాగుల కోసం అట్లా ఎప్పుడు తరచు మీటింగ్లు పెట్టేవాళ్ళు సురేందర్ మాది. ఇక్కడ చేసిన యాక్టివిటీస్ మళ్ళా మందకృష్ణ మాది అన్నకు చెప్పేవాడు, ఈ విధంగా చేస్తున్నా, ఇట్లా జంట నగరాల యువకులను ఏకం చేస్తున్నా, యూనిటీగా తయారు చేస్తున్నా, మీరు ఎప్పుడు పిలిచినా 200 తక్కువకుండా మేము మందిని తీసుకొచ్చే బాధ్యత నాది. మేరీ అదేమంటారు లోకసభ స్పీకరు మీరా కుమారి మాది హైదరాబాద్కి వచ్చింది అప్పట్లో, జగ్జీవన్ రావు గారి బిడ్డే. నిమిషాల మీద మందకృష్ణ మాదిగ అన్న ఆదేశాల అనుసారం చార్మినార్ నుండి బేగంపేటకు 200 కార్లతో ర్యాలీ తీసిండు సురేందర్ మాది. 200 కార్లు సొంతంగా. ఆ మేడంను ఆహ్వానించిండు బేగంపేట నుంచి. అట్లా ఉదాహరణ 1-2 చెప్తున్నా. రాజమండ్రి సైకిల్ యాత్రలో కూడా పాల్గొన్నాడు. సైకిల్ తమిళనాడులో మందకృష్ణ అన్న మీటింగ్లు పెడితే అక్కడ కూడా పాల్గొన్నాడు. ఎంత చురుగ్గున్న ఉద్యమంలో అంటే ఎంత మంది కోసం బాహువుల కోసం ప్రయత్నించారు. సో మళ్ళీ అమరవీరుడిని అవ్వాలని చెప్పేసి ఎప్పుడు నిశ్చయించుకుని ఎప్పుడు జరిగింది? అమరవీరుడు కావాలి అని ఆయనకి లేదు, పని చేయాలా. ఎవరైనా చనిపోతా అని ఉండదు కదా మనసులో, పని చేస్తూ యాక్సిడెంటల్ గా మరి ఆ రోజు మంటలు అంటుకున్నాక అక్కడికి వెళ్ళి బయటకు పడతామని వాళ్ళకు ఆలోచన ఉన్నది. ఇది సక్సెస్ చేసి అన్న ఇచ్చిన ఆదేశాల మేరకు గాంధీ భవన్ కూడా సక్సెస్ చేసి అసెంబ్లీ సక్సెస్ చేసిండు. అదే నెలలో ఫిబ్రవరి 4వ తారీఖు 2009 అసెంబ్లీ సక్సెస్ అయింది. అసెంబ్లీ ముట్టడి పైకెక్కేసారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు, 94 మంది 290 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన ప్లాన్ ప్రకారం పైకెక్కిండ్రు, సక్సెస్ చేసారు. అది కృష్ణన్న ఏమన్నాడంటే సురేందర్ మాదిగకి ఏదన్నా మిలిటెన్సీ లెవెల్లో ఉద్యమం అప్పచెప్పిన చేస్తాడు అనే నమ్మకం మందకృష్ణ మాదిగ కలిగి, సురేందర్ అయితేనే చేస్తాడు. అదేవిధంగా గాంధీ భవన్ కూడా సురేందర్ మాదిగకి అప్పచెప్పిండు. సోనియా గాంధీ వస్తుంది, మన బాధ సోనియా గాంధీకి తెలవాలా, అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఇక్కడ సెన్సేషన్ క్రియేట్ కావాలా అనేసరికి ఆయన ఆదేశాల మేరకు అక్కడ మీటింగ్ మాట్లాడుతుంది, ఇక్కడ మంటలు చెలరేగినాయి గాంధీ భవన్. సేమ్ టైం ఇక్కడ మంటలు చెలరేగినాయని అక్కడ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది సోనియా గాంధీ. మధ్యలోనే స్పీచ్ ఆఫ్ చేసి మైక్ పడేసి చెమటలు పట్టించుకొని పారిపోయింది. ఆమె ఢిల్లీకి వెళ్ళిపోయింది మధ్యంతరం లోపల. ఈ సంఘటన మరి అలాంటి సంఘటనల్లో ఏమైందో బై మిస్టేక్ యాక్సిడెంట్ అయింది అది మనం చూడండి చెప్పలేమే మనము. కాబట్టి మంటల్లో అయితే అంటుకున్నారు. ఆయనతో పాటు మా దామోదర్ మాదిగ అంటుకున్నాడు, మహేష్ మాదిగ ముగ్గురు కూడా హాస్పిటల్లో చనిపోయారు. అప్పుడు అమరవీరులని తెల్లారి సురేందర్ మాదిగ, మహేష్ మాదిగ, అది మందకృష్ణ మాదిగ, సురేందర్ అంటే అప్పుడు కనుక్కున్నాం చనిపోయాడు కదా. ఆయన కూడా చనిపోతా అనుకోలే, మేము కూడా అనుకోలే. ట్రీట్మెంట్ జరిగినాక మంచిగా అవుతాడు అనుకున్నాం, కానీ కాలే. దురదృష్టవశ పానాలు బలిదానాలు ఎందుకు మరి మొన్న 4వ తారీఖు వాళ్ళ లక్ష్యం నెరవేరింది. ఆ లక్ష్యం మొన్నదాకా 16 ఏళ్ళు మేము బాధతో ఉంటాం. ఎట్లా చనిపోయిండు, ఇదొక బాధ. చనిపోయినందుకు లక్ష్యం నెరవేరింది, ఈ 2వ బాధ. 3వ బాధ అయింది, మందకృష్ణ మమ్మల్ని దూరం పెట్టిండు కృష్ణ మాదిగ. మరి ఎందుకు పెట్టారు? పెట్టాల్సిన అవసరం ఎందుకు పెట్టారు? కారణం ఆయన అంటే అదే అప్పట్లో మీరు ఏదో అన్నారు అని చెప్పేసి విన్నాము. ఇప్పుడు చనిపోయినాక ఏ తల్లిదండ్రి అయినా కడుపు కోత ఉన్నప్పుడు ఆవేశం కొంచెం తిడతారు, అది సహజమే, ఎవరైనా తిడతారు. తిట్టినాం, నేను తిట్టలేనండి. మరి ఆ చిన్న వంకతోని తిట్టిండు వాళ్ళ తండ్రి అని మా ఇంటికి మొన్న కూడా మా అల్లుని బిడ్డలు పోయిందంట. ఏది సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినాక నేను ఆరోగ్యం బాగాలేక నేను పోలే. పోతే వాళ్ళతో అదే అన్నాడంట, మీ డాడీ నాకు తిట్టిండు కాబట్టి మీ ఇంటికి నేను వస్తాను. అంటే ఇదొక కారణమా చెప్పడం? ఇది కూడా ఒక కారణమే కదా. మరి తిట్టిండు కాబట్టి వస్తలేను అన్నాడంట. నీకే తిట్టడానికి నువ్వు అంత బాధపడుతున్నావు, మన పేగుబంధం మాది పోయింది, నా శరీరం మీద పాటు పోయింది, మరి నాకెంత బాధ ఉండాలి. ఆ బాధ ఆయన అర్థం చేసుకుంటలేడు. తిట్టిండు కాబట్టి వస్తలేనని మా పిల్లలతో అన్నాడంట, బిడ్డలతో అల్లుడు. మరి
ఇంకేదన్నా బలమైన కారణం ఉంటే మీ ద్వారానే మీరు తెలుసుకొని నాకు చెప్తే మంచిది. ధన్యవాదాలు. సో ఇప్పుడు ఏమనుకుంటున్నాను, ఇప్పుడు ఏం జరగాలంటే అమరవీరులు ఇన్ని స్పీచ్లు మనం చూసినాం మందకృష్ణ మాదిగ, ఎక్కడ కూడా అమరవీరుల గురించి ప్రస్తావన చేయట్లేరు, ఎక్కడ కూడా అమరవీరుల పేర్లు కూడా చాలా వరకు చెప్పిన దాఖలాలు కనిపించలేవు. సో మీరేం కోరుకుంటారు? ఇది 200% కరెక్టే. Hmm. ఎన్ని మీటింగ్లు అయినా ఎన్ని చేసినా ఆ చెప్పేటటువంటి సందర్భం వచ్చినా కూడా దాటేసిండు, చెప్పలే. ఆయన చరిత్ర లోకూర్ కమిషనర్ కాడికి వెళ్ళి చెప్పుకుంటూ వస్తాడు. 2009లో గాంధీ భవన్లో సంఘటన కూడా చెప్పేటటువంటి సమయం ఉన్నప్పుడు దాటేస్తాడు. దాటేసి మిగతాయి చెప్తా ఉంటాడు. మరి ఎందుకు చెప్తున్నాడు? ఆయన మనసులో ఏముంది? కారణం ఏంది? అమరవీరుల పేర్లు ఎక్కడ కూడా నోటితో పలకకపోవడం కారణం ఏంది అంటే అమరవీరులది ఏదన్నా తప్పైందా? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను దానమిచ్చి కానీ జాతికి వదిలేసి ప్రాణదానం చేసినందుకు అమరవీరుల తల్లిదండ్రులది ఏమన్నా తప్పుందా? ప్రాణత్యాగం చేసిన అమరవీరులది ఏమన్నా తప్ప? తల్లిదండ్రులు తప్ప? ఆయన మరి స్పష్టంగా మీ ముందు చెప్పవలసిన అవసరం ఉంది, మాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పకపోవడం కారణం ఏంది? అందరికీ చెప్తున్నాడు ఆయన ప్రతి సందర్భంలో. ఈ అమరవీరుల పేర్లు ఎక్కడ తీసుకుంటాడు? మా బాధ ఉంది. అసలే కడుపు కొత్తతో బాధ ఉంటే ఆయన యొక్క ప్రవర్తన మాకు ఇంకో బాధ కలిగిస్తున్నది. అవునా కాదా? పట్టించుకోవాలి, ఇంకో బాధ ఉంది మాకు. ఎందుకు అంటే మేము నేరమా? మేము నేరస్తులమా? ఆ ప్రాణత్యాగం చేసిందే నేరం అయిపోయిందా జాతి కోసం? ఇదెక్కడ నేరం మేము చేసినాం? చెయ్యని నేరంకు మాకు ఇలాంటి శిక్షలు ఎందుకు ఉన్నాయి అని మేము చాలా కృంగిపోతున్నాం ఆయన బిహేవియర్ విషయంలో. మరి అది ఎందుకు అట్లా చేస్తుండో మీ ద్వారా కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆయనను కూడా ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుండ్రి. వాళ్ళ తండ్రి ఇట్లా అంటున్నాడు, మరి దీనికి సూటబుల్ ఆన్సర్ చెప్పాలి, ఏదో తిట్టినని తప్పించుకునేది కాదు. సో ఏం కోరుకుంటారు ఇప్పుడు మీరు? ఏం అమరవీరుల కుటుంబం తరఫు నుంచి సో ముగ్గురు అన్నారు మీరు, సో వాళ్ళ తరఫు నుంచి మీరు ఏం కోరుకుంటారు? ప్రభుత్వానికి కావచ్చు, మందకృష్ణ మాదిగ కావచ్చు, వీళ్ళందరికీ మందకృష్ణ ప్రభుత్వం నుంచి మేమైతే కోరుతున్నది ఏంటంటే మాకు ఒక ఇల్లు, ఇప్పుడు ఇరుకు ఇళ్లలో ఉన్నాం. వీళ్ళంతా వచ్చారు. మోత్కుపల్లి నరసింహన్న మొన్న వచ్చిండు, మంగపల్లి సీనన్న టీం అంతా వచ్చారు 50 మంది. మా ఇల్లు ఎంత ఇరుకుందో, దామోదర్ మా మహేష్ మాదిగ ఇల్లు ఎంత కిరాయి ఇళ్లలో ఉంటున్నాం. లేదు, పరిస్థితి లేదు, కిరాయి కట్టే పరిస్థితి లేదు. ఉన్న ఇల్లు చిన్నగా ఉన్నాయి. అది అందరికి తెలిసిన విషయం, మీరు వచ్చి చూసుకోవచ్చు. మరి ఇంతవరకు మేము కష్టం చేసి బతికినాం మా సొంత ధైర్యం మీద. ఇప్పుడు చేయనికి మా ఉమ్మర్ అయిపోయింది, సీనియర్ సిటిజన్గా మారినాం. మాకు అన్ని విధాల జబ్బులు ఉన్నాయి. జబ్బులకు కూడా ఏంది, మందులకు కూడా పైసలు లేనటువంటి పరిస్థితిలో మేమున్నాం. ఉస్మానియాకు పోతే అక్కడ సరైన ట్రీట్మెంట్ అవుతలేదు. ఉన్న బీమార్లు ఇంకా పెరుగుతున్నాయి. మా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆమ్దాని లేదు, మా ఇన్కమ్ సోర్సెస్ లేవు. మా ఇంటికి రెగ్యులర్ గా నెల వస్తుంది అన్న ఇన్కమ్ సోర్సెస్ లేవు. కాబట్టి ఇటు మందకృష్ణకైనా యావత్ జాతికైనా మేధావులకైనా ప్రభుత్వానికి మేము కోరేది ఏంటంటే, అయ్యా మాకు ఇంత నెలకు ఆదాయం వచ్చే మార్గాలు మాకు చూపించండి. మా ప్రభుత్వం ఆదుకోండి. ఇప్పుడు మేము మా ఉన్న జీవితం ఎట్లా గడవాలి దాని మీద మీరు ఏదైనా సాయం చేస్తే మా శేష జీవితం నడిచేటట్టు మాకు ఏదైనా సాయం చేయండి అని ప్రభుత్వాన్ని, ఇటు ఉద్యమకారులను, మేధావులను అందరికీ మేము అప్పీల్ చేసుకునే ఇది ఒకటి, మా జీవితాన్ని బాగుపరచండి అని. సో విన్నర్గా ఇది అమరవీరుల సంబంధించిన కుటుంబ సుధాకర్ మాదిగ వారి తండ్రి చెప్తా ఉన్నారు. సో ఏదైతే ఉద్యమంలో మా కొడుకు కోల్పోయినాం, సో ఆ బాధ మనకు తెలియలేదు. సో అప్పుడు ఎప్పుడో కోపంలో ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు కోపంలో ఏ తల్లిదండ్రులైనా తిడతారు. సో అదే విషయం నేను కూడా తిట్టినాను. సో అది మనసులో పెట్టుకుని ఈ విధంగా అంటే మమ్మల్ని మా పిల్లల పేరు అంటే ఎవరైతే అమరవీరులు లేరో వాళ్ళ పేరు ప్రస్తావన కూడా ఎక్కడ రానియకుండా దాటేస్తున్న పరిస్థితి ఏంది అని చెప్పి కూడా వారు అడుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్,